ఓ కొత్త బృందం సినిమా మీద ప్యాషన్తో తెరకెక్కించిన చిత్రం అలనాటి రామచంద్రుడు. కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థ విడుదల చేయడం గమనార్హం. మరి ఈ కొత్త గ్యాంగ్ తీసిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం తెనెక్కి అలనాటి రామచంద్రుడు సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ పనితనాన్ని ముందుగా అయితే మెచ్చుకోవాలి. ఒక మంచి ఆర్ట్ సినిమా స్థాయిలో ఉన్నాయి అతడి ఫ్రేమింగ్స్. ముఖ్యంగా మనాలి తదితర లొకేషన్స్ను అతను చాలా సహజంగా తెరపై చూపించిన విధానం అయితే ఆకట్టుకుంటుంది. శశాంక్ తిరుపతి పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ కంటెంట్ను ఎలివేట్ చేసేలా అయితే ఉన్నాయి. దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి పాతతరం స్వేచ్ఛమైన ప్రేమ కథలను గుర్తు చేశాడు. హీరో పాత్రధారి ప్రేమను వ్యక్తపరచడానికి పడే ఇబ్బందులు, స్వచ్ఛమైన ప్రేమ కోణాన్ని అయితే ప్రేక్షకులకు పరిచయం చేసిన విధానం, సదరు సన్నివేశాలను కంపోజ్ చేసుకున్న విధానం అయితే బాగుంది. కథనాన్ని ఆసక్తికరంగా రాసుకోవడంలో విజయం అయితే సాధించాడని చెప్పుకోవచ్చు. ప్రేమ కథలో అందులోనూ ఈ తరహా కమర్షియల్ అంశాలు జొప్పించని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి చాలా కీలకం. ఈ విషయాన్ని పూర్తిగా విజయవంతం అయితే చేశాడు దర్శకుడు. అశ్లీలత లేని స్వేచ్ఛమైన ప్రేమ కథా చిత్రం అలనాటి రామచంద్రుడు. కంటెంట్ లాజిక్లతో మంచి సినిమాగా అయితే ఈ సినిమా అయితే నిలిచింది.